హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే దమ్ బిర్యానీ వండుకున్నాం అనమాట. ఇంకా చాలా రోజులు అయింది ఇంట్లో తయారు చేసుకుంది. ఇంకా పిల్లలు కూడా వచ్చారు అని చెప్పి అమ్మ అయితే దమ్ బిర్యానీ చేసింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయాను. మా అక్క ఉంది కదా, అక్క అమ్మ కలిసి మేము డ్యూటీ నుండి వచ్చేటప్పటికి అంతా రెడీ చేసేసారనమాట. ఇద్దరు చెఫ్లబ్బా ఇంట్లో. ఇంకా ఏ వంట వండుకోవాలన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు వండి పెడతారు, మేము చక్కగా తిని పెడతాము. వంట వండడం అంటే ఇద్దరికి అంత ఇష్టం అనమాట. ఇంకా అమ్మకి భారతక్క కూడా తోడైంది కాబట్టి ఇంకా టక చేసేస్తారు. చూడండి, మొక్కల్లో నుంచి పొదిలి ఇచ్చేస్తుంది ఆవిడ గారి సబ్స్క్రైబర్స్కి. ఈ చెట్టుకైతే పువ్వు వచ్చింది, ఇంకా కాయలు కాస్తాయి. ఈ చెట్లన్నీ అన్నయ్య పెట్టిన చెట్లే. మా ఛానల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ఆ సపోటా చెట్టు చిన్న చెట్టు. ఛానల్ అయితే గ్రోత్ రావట్లేదు, చెట్టు అయితే గ్రోత్ వచ్చేస్తుంది, బాగా పెరిగిపోయింది. దమ్ బిర్యానీ అయితే చేశారు, అద్దరిపోయింది. కానీ వర్షం వచ్చింది, అదే బాధ, ఎంజాయ్ చేయలేకపోయాము. కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాం కానీ బాగా వర్షం వచ్చేటప్పటికి ఇంకా ఇబ్బంది అయిపోయిందనమాట. చూడండి, మా మ్యాక్షాప్ పుట్టినరోజు బయట తీసుకొచ్చాము. అస్సలు బాగోలేదు. బిర్యానీ తెచ్చుకుంటే చిరాకు వచ్చేసింది. ఇంకా మా నాన్న పిల్లలందరూ ఉన్నారు, అసలు బయట ఏం తీసుకురావద్దు, అన్నీ ఇంట్లో వండండి అని చెప్పేసి మా అమ్మకు పని పెట్టేశాడు. ఇంకా మా అమ్మ దగ్గర కూర్చుని ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటాడు నాన్న. కూరగాయలు కట్ చేసి ఇస్తాడు, చిన్న చిన్న పనులు చేస్తాడు. ఇద్దరు బలి చేసుకుంటారు పనులు, ముచ్చట్లు చెప్పుకుంటూ. చూడండి, పొయ్యి దగ్గర కూర్చుని ఆవిడకి ఏదో ముచ్చట్లు చెప్పేస్తున్నాడు. పొయ్యి మీద వండితే బాగా వచ్చిద్ది దమ్ అని చెప్పి పొయ్యి మీద రెడీ చేసేసారు. ఇంకా పొయ్యి మీద అయితే అన్ని పుల్లలు ఉన్నాయి కదా, బొల్లన్నీ సేకరించాక ఇంకా పొయ్యి మీద వండేశారు. బాగా చేశారు, దమ్ అయితే బాగా కుదిరింది. ముక్కలు పీసులుగా కట్ చేయించుకొచ్చేసారు ముందే దమ్ములోకి, మామూలు ముక్కలుగా కాకుండా. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, దమ్ బిర్యానీ చేసుకోవాలంటే కట్ చేయించేటప్పుడే మనం దమ్ములోకి అని చెప్పాలన్నమాట. అప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు. ఇంకా అలానే కట్ చేయించుకొచ్చారు మా హస్బెండ్. చిన్న చిన్న ముక్కలేమో కొన్ని తీసి గుజ్జులాగా వండారు కలుపుకోవడానికి. ఇంకా పెద్ద పెద్ద ముక్కలన్నీ దమ్ములోకి వేసేసారు. చూడండి, ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఆ చెట్లు, ఆ పొల్లలు, ఆవిడ గారు ఎంత చక్కగా వండేస్తుందో. మా అమ్మకి అసలు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది పిల్లల్ని చూస్తే. అప్పుడు దాకా పడుకున్న మనిషి కూడా లెగిసి వండేస్తుంది వంటలు. పిల్లలు తింటే చాలు ఆమెకి, ఇంకేం అవసరం లేదు. అదేమంటే ఒక్క డైలాగ్ మాత్రం కామన్గా చెప్పేస్తారు అమ్మమ్మ తాతయ్య ఇద్దరు. మేము ఉన్నంతకాలమే అమ్మ, మీకు తర్వాత ఎవరు పెడతారు, ఎవరు పిలుస్తారు అంటారు. ఇంకా చేసేస్తున్నారు వదిన మరదళ్ళు అయితే. అంతా బాగానే జరిగింది కానీ చివరిలో అయితే టెన్షన్ పడ్డాము. ఎందుకంటారా, నేను వెళ్ళిపోయాను కానీ డ్యూటీ అయిపోయాక మా మిల్కీని ఎక్కించుకుని మా వదిన పిల్లల్ని తీసుకుని లేటుగా వచ్చింది. ఇంకా పొన్నూరులో అయితే వర్షం పడింది, వర్షం తగ్గాక బయలుదేరింది. తీరా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే వర్షం వచ్చింది. వాళ్ళ ఇంటికి చేరిందాక మాకైతే టెన్షను, పిల్లల్ని ఎక్కించుకుని మా వదిన ఎట్లా వస్తుందా అని చెప్పి. ఇంకా మా అమ్మ మా నాన్న మౌనంగా ఉండిపోయారు వాళ్ళు వచ్చిందాకా. ఇంకా ఎట్టకేలకు వాళ్ళైతే ఫుల్గా తడుచుకుని వచ్చేసారు. ఇంకా నాన్న అయితే ఎదురెళ్ళి తాడిపరి దాకా ఎదురెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా అదొక్కటే టెన్షన్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి మళ్ళీ మా అమ్మనే అరిశాడు, పెందలకాడే తయారు చేయలేదు, నైట్ టైం పెట్టుకున్నావు, పిల్లలు చీకట్లో వచ్చారు, వానలో వాళ్ళు వచ్చిందాకా టెన్షన్ పడామని. అట్లా ఉంటుంది వాళ్ళ హడావుడి. వండం అనేది ఆయనే, తిట్టేది ఆయనే. ఇంకెట్టకేలకు వానలో తడుచుకుంటూ వచ్చారు. రాగానే ఇంకా బట్టలు మార్చేసుకుని ఇంకా అందరం తిన్నాము కూర్చుని. బాగా కుదిరింది అసలుకి, ఎంత బాగా కుదిరిందో. మీ ఇద్దరి చేత ఒక రెస్టారెంట్ అయితే పెట్టించాలని నవ్వుకున్నాము. ఇంకా పని చేయండి అని చెబుతున్నారు. ఈసారి అయితే పచ్చడి పట్టించాలి చికెన్ తోటి మటన్ తోటి అని అడుగుతుంటే పడతానంటుంది మా అక్క అయితే. భలే చేసిద్ది అసలు వంట, ఎప్పుడు తినటమే కాదు, ఈసారి మా అక్క దగ్గర మా అమ్మ దగ్గర వండడం కూడా నేర్చుకోవాలి. చూడండి, ఇద్దరు కలిసి రెడీ చేసేస్తున్నారనమాట.
మా అమ్మ ఎంత తెలివైందైతే దానిమ్మకాయలు అయితే బయట నుంచి తీసుకురాలేదని చెప్పి గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి 2 కాయలు కోసుకొచ్చేసింది. నిన్నే కోసుకొని తిన్నాం మేము వెళ్ళినప్పుడు. ఇంకా కానీ రైతాలోకి దానిమ్మకాయలు లేవని చెప్పి మేము ఫీల్ అవుతుంటే చెట్టు దగ్గర ఒక కాయ అయినా దొరికిద్దని చెప్పి వెళ్ళి ఎతికింది. 2 కాయలు బుడ్డి బుడ్డి కాయలు దొరికినాయి. వాటిని గింజలు చేసి రైతాలోకి కలిపింది. అసలుకి నాకు దమ్ బిర్యానీ కంటే కూడా రైతా ఎంత నచ్చిందో అసలుకి. వాళ్ళిద్దరి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఎంత బాగా వండుతారో. ఇంకా మా హస్బెండ్ ఏమో తినేటప్పుడు గుర్తొచ్చి ఇంక మీరు నిదానంగా తినండి ఇప్పుడే వస్తానని చెప్పి థమ్సప్ అయితే తీసుకొచ్చారు. ఇంక పిల్లలు ఏదైనా నాన్ వెజ్ వండితే థమ్సప్ అయితే కావాల్సిందే. థమ్సప్ లేకపోతే తింటలేదు. అంత ఎడిక్ట్ అయిపోయారు దానికైతే. నేను వద్దు వాళ్ళు తడిసొచ్చారు జలుబు చేసిద్ది అన్నా సరే తీసుకొచ్చేసారు. ఇంక ఈరోజైతే ఇలా గడిచిపోయింది. మా చెట్లన్నీ చూడండి కాసేపు మా అమ్మ ఫోజులైతే ఇచ్చేస్తుంది. ఈ చెట్టు పెట్టినప్పుడు స్టార్ట్ చేసామబ్బా చెట్టు అయితే పెరుగుతుంది కానీ వ్యూస్ అయితే రావట్లేదు. టౌన్లో అద్దె కట్టడమే కానీ అస్సలు ఉండం మేము. వారానికి 4 రోజులు ఉంటే 3 రోజులు ఊరికి వెళ్ళిపోతాం. అస్సలు ఉండబుద్ధి కాదు మాకు ఆ జంగిల్ లైఫ్లో. మా ఇంటికి వెళ్ళిపోవాలి. మా చెట్లు, మా కూరగాయలు, మా తోట, మా కోళ్ళు, మా ఇల్లు, మా అమ్మ నాన్న అంతా ఇదే ఇంకా ఇష్టం మాకు. ఎంతసేపు మనసు వారం ఎప్పుడు అయిపోతుందా, ఆదివారం శనివారం సాయంత్రం వస్తే ఊరు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకా అదే అంటారు వాళ్ళు, మీరు అద్దె కట్టుకోవడం దండగా టౌన్లో అని చెప్పి. ఇంకా కానీ ఇంటి దగ్గర నుండేమో వెళ్ళలేము పిల్లల చదువులతోటి. కానీ అక్కడేమో ఉండబుద్ధి కాదు. ఇంకా వీకెండ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తాం. మొన్న అయితే ఒక 1 మంత్ అస్సలు వెళ్ళలేదు ఇంటికి. ఎలక్షన్ వర్క్ జరిగింది. అస్సలు ఖాళీ లేము. డే అండ్ నైట్ వర్క్ చేసాము. డ్యూటీయే సరిపోయింది. ఇంకా 1 మంత్ అయిపోగానే ఒక్కరోజైతే సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంకా మా పాపను కూడా ఇంకా లక్కీగా కలిసి వచ్చింది. ఔటింగ్ ఇచ్చారు. ఇంకా ఆ 2 డేస్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయాము. సాటర్డే ఈ నైట్ నుండి సాటర్డే సండే మండే 2.5 రోజులు అక్కడే ఉండిపోయాము. ఇంకా మళ్ళీ మంగళవారం డ్యూటీ చేసి సాయంత్రానికి వెళ్ళిపోయాము. అట్లా ఉంటుంది మాతో ముచ్చట. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా అయితే తింటమే. నేను ఈ స్టేజ్లో అయితే ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఇంక మా భారతక్క వాసన వస్తుందా రోడ్డు మీదగా అని అడుగుతుంది. అస్సలు రావట్లేదు అన్నాను. ఫీల్ అయింది కొంచెం సేపు. మళ్ళీ దానికి డెకరేషన్ చేస్తున్నారు. అన్నీ తెచ్చి ఇస్తే ఇంకా ఎన్ని గంటలైనా వండిద్ది మా భారతక్క. చేతి నిండా ఉండాలే కానీ సరుకులన్నీ ఎంత బాగా చేసిద్దో. అస్సలు లాభం లేదు. ఈమెకు పోటీగా నేను కూడా నేర్చుకోవాల్సిందే. ఈరోజైతే ఇలా జరిగింది. థ్యాంక్ యూ.